మనం ఎంత వాక్యాన్ని వింటున్నాం అనేటువంటిది ముఖ్యం కాదు. మనం ఎంత వాక్యాన్ని వింటున్నాం అనేది ముఖ్యం కాదు. మనం ఎంత వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నామో, ఎంత ఆచరణలో పెడుతున్నాం అనేది చాలా ముఖ్యం. అంటే జిడ్డు కృష్ణమూర్తి అనేటువంటి ఒక మహా మేధావి, ఆయన ఫిలాసఫర్, ఆయన మహాతత్వవేత్త. ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఒక ప్రసంగం మళ్ళీ వినాలనిపిస్తుందంటే, ఒక ప్రసంగం మరలా మరలా వినాలనిపిస్తుందంటే దాన్ని ఆచరించట్లేదన్నమాట అన్నాడు. ఈరోజు వాక్యం విన్నాను, ఇంకొకసారి వినాలనిపిస్తుంది, ఇంకోసారి వినాలనిపిస్తుంది అని అనుకుంటే దాని అర్థం ఏంటి అంటే నువ్వు ఆచరించట్లేదన్నమాట. అందుకే మళ్ళీ వినాలనిపిస్తుంది. ఆచరించేవాడు మళ్ళీ వినడు, వాడు ఆచరిస్తాడు. అంటే ఆచరించకుండా మళ్ళీ మనం వింటున్నామంటే, మరి ఆచరించకుండా మనం మళ్ళీ వింటున్నామంటే అర్థం ఏంటి? అది వాడికి ఒక మత్తు బిల్లలాగా మారిపోయింది. చూడండి, కొంతమందికి అలవాటు అయిపోతుంది కదా, మత్తు బిల్లలాగా అలవాటు అయిపోదు. కొంతమందికి నిద్ర రావాలనుకోండి, వాడు యాక్చువల్గా నిజంగా నిద్రపోడు. వాడికి నిద్ర పట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మత్తు బిల్లు అలవాటు చేసాం అనుకోండి, ఒక రోజు పడుకుంటాడు, రెండో రోజు మళ్ళీ వేసుకున్నాడు అనుకోండి, మూడో రోజు వేసుకున్నాడు అనుకోండి, ఒక 4-5 రోజులు పోయిన తర్వాత వాడికి మత్తు బిల్లు వేస్తే కానీ నిద్ర రాదు. ఏదైనా అవ్వచ్చు, ఏదైనా ఒక పాపం అవ్వచ్చు, ఒక అలవాటు అవ్వచ్చు. వాటిని కనుక మనం అలవాటు చేసుకుంటే, కొంతమంది అంటే చూడండి, ఈరోజు నాకు బైబిల్ చదవకపోతే ఏదోలాగా ఉందంటే నాకు అర్థమైపోయింది, నీకు అది ఒక మత్తు బిల్లగా మారింది తప్ప నీ మనస్సును మార్చట్లేదు. ఈరోజు నేను ప్రార్థన చేసుకోకపోతే ఏదోలాగా ఉందంటే ప్రార్థన నీకు ఒక మత్తు బిల్లగా మారింది. వాక్య ధ్యానము కూడా మత్తు బిల్లగా మారింది. మరికొంతమంది అంటారు, నేను చర్చికి వెళ్ళకపోతే ఏదో లాగుందండి, చర్చికి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నానండి అని ప్రసారాలు అంటున్నాను అనుకోండి. చర్చికి వెళ్ళినప్పుడే బాగుంటుందని అనిపిస్తుంటే అది కూడా చర్చి కూడా ఏమైంది, నీకు ఒక మత్తు బిల్లగా మారింది. అంటే మనం ప్రార్థన చేయొద్దు, బైబిల్ చదవద్దు, లేకపోతే మనం దేవుని బిడ్డలతో కలిసి ఇట్లా ఆరాధనకు రావద్దని నేను చెప్పట్లేదు. అంటే ఆరాధనకు రావడం అనే మాట కూడా లేదు. ఆరాధన అనేటువంటిది ఏంటి? మన జీవితాలలో నిరంతరము జరిగేటువంటి ఒక పని, మనల్ని మనం దేవునికి సమర్పించుకొని జీవించే ఒక జీవితం. సో కాబట్టి ఇవన్నీ ఏమైపోయినంటే, నేను ఆరాధనకు వెళ్ళలేకపోతున్నాను. చాలామంది అంటారు కదా, చర్చ్కి వెళ్ళలేకపోతున్నాను. చర్చ్కి వెళ్తే ఎలా ఉంటుంది? కొంచెం హ్యాపీగా కదా. అంటే ఏమైంది ఇప్పుడు నీకు? ఇది చర్చికి వెళ్ళడము రావడం అనేటువంటిది ఒక మొత్తు బిల్లు. తర్వాత వెళ్ళి వస్తుంటే మనం ఎట్లా ఫీల్ అవుతాము? మనం భక్తులుగా, పరిశుద్ధులుగా ఫీల్ అవుతాం. ఒకవేళ ఒక 2-3 వారాలు మనం వెళ్ళలేదనుకోండి, ఎట్లా ఫీల్ అవుతాం చెప్పండి? 2-3 వారాలు వరుసగా మానేస్తే ఎలా ఫీల్ అవుతాం మనం? చెప్పండి, మాట్లాడండి. మనం చాలా భక్తిహీనులుగా ఫీల్ అవుతాం, అవునా కదా? భక్తిహీనులుగా ఫీల్ అవుతాం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చాలా జాగ్రత్తగా, నువ్వు మందిరానికి వెళ్ళకపోయినా కానీ నువ్వు యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించి యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్య ప్రకారం జీవిస్తే చాలు, అంతే. ఇప్పుడు ప్రతిసారి బిల్లు వేసుకుంటేనే నిద్రపోవాలా? బిల్లలు వేసుకోకుండా కూడా నిద్రపోవచ్చు కదా. అంటే బిల్లలు వాడకుండా నిద్రపోతుంటే నువ్వు బాధపడతావా? చెప్పండి. బిల్లు వేసుకోకుండా నీకు నిద్ర వస్తుంది అనుకోండి, ఇంతకుముందేమో బిల్లులు వేసుకుంటేనే వచ్చింది, ఇప్పుడు బిల్లు వేసుకోకుండా నీకు నిద్ర వస్తుంది అనుకోండి, అయ్యి బాబోయ్ నేను ఈరోజు బిల్లు వేసుకోలేదండి, ఆయన నిద్ర పట్టేస్తుందండి అని ఫీల్ అవుతామా? బిల్ల వేసుకోకుండా మనం నిద్రపోగలిగితే ఇంకా మంచిది కదా. ఏదో మనం దేవుని మందిరానికి రాకుండా ఇంకెక్కడికి వెళ్ళకుండా ఏదో మోకాళ్ళేసి గంటలు ప్రార్థన చేయకపోయినా ప్రభువుని ఎరిగి హృదయపూర్వకంగా ఆయన్ని ప్రేమిస్తూ ఆయనకు లోబడాల్సిన విషయాల్లో లోబడుతూ ఆయనని నమ్ముతూ ఆయనకు విధేయులమై జీవిస్తే ఇక మనకి ఏ బిల్లులతో పని లేదు, ఏ మోకాళ్ళతో పని లేదు, ఏ ఉపవాసాలతో పని లేదు. అంటే ఇలాగ దేవునిని వెంబడించేవాడు మళ్ళీ ప్రార్థన చేస్తాడు వాడు ఖచ్చితంగా. దేవుణ్ణి వెంబడించేటువంటి వాడు, దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడు దేవుని బిడ్డల సహవాసంలో ఉంటాడా? ఖచ్చితంగా ఉంటాడు. అంటే దేవుని బిడ్డల సహవాసంలో ఉండాలి ఖచ్చితంగా. ఎందుకని? దేవుని బిడ్డల సహవాసంలోనే మనకి సమస్త విధములైనటువంటి ఆశీర్వాదాలు. నీవు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే నీ దీవెన వేరుగా లేదు. దేవుని సంఘానికి వేరుగా దేవుని యొక్క దీవెనలు లేవు. ఇదంతా మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క సంఘానికి వేరుగా దేవుని యొక్క దీవెనలు లేవు. అంటే దేవుడు తన ఆశీర్వాదాలన్నీ ఎక్కడ పెట్టాడు? సంఘములో పెట్టాడు.
ఆశీర్వాదాలు ఎక్కడ పెట్టాడు? సంఘములో పెట్టాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం దేవుని బిడ్డలతో సహవాసములో సంఘములో మనం జీవిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? మనకు వాళ్ళకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు మనకు కూడా వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఒక ఫంక్షన్ చేస్తున్నాను, నేనే ఒక ఫంక్షన్ చేస్తున్నాను. ఆ ఫంక్షన్లో మీ అందరికి భోజనాలు అన్నారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, కీమా, కైమా, కోమా, అన్ని భోజనాలు, మీకు అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు వండేసి పెట్టించాం. ఇప్పుడు మీకు ఆకలేస్తుంది బాగా. మీరు ఈ ఫంక్షన్కి వస్తేనే, ఫంక్షన్కి వచ్చిన వాడికి ఆహార పదార్థాలు ఎక్కడ ఉన్నాయి? వేరుగా లేవు, బయట ఎక్కడ పెట్టలేదు నేను. ఇక్కడ హాల్ ఉంది, హాల్లో అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు నిజంగా కడుపు నిండా తృప్తిగా తిని మీ ఆకలి తీర్చుకోవాలంటే మీరు ఏం చేయాలి? కాబట్టి ఈ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఏమవుతారు చెప్పండి? అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీకు భోజనం కావాలన్నా, బిర్యానీ కావాలన్నా, చికెన్ కావాలన్నా, మీ ఆకలి తీర్చబడాలన్నా, డ్రింకులు కావాలన్నా, పెరుగు కావాలన్నా, ఏది కావాలన్నా మనకు అన్నీ ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఇక్కడ ఉన్నాయి. అంటే దేవుడు తన ఐశ్వర్యములన్నిటిని ఎక్కడ పెట్టాడు? తన సంఘములో పెట్టాడు. కానీ మనం ఎక్కడికి రాము? సంఘములో ఉండం. మనం సంఘములో అంటే దేవుని బిడ్డలతో మనం కలవం కాబట్టి మనకేమి లేదు. కానా నహీ హై కదా, క్యా నహీ హై, కానా నహీ హై, పీనా నహీ హై. ఈ అన్నం లేదు మనకి, ఆహారం లేదు, దప్పిక లేదు, మనకి దాహం తీర్చబడట్లేదు, మనకి స్వస్థత జరగట్లేదు, మనకి ఆదరణ లేదు, మనకి నెమ్మది లేదు. ఎందుకని? నీకు భోజనం ఇక్కడ ఉంది, నీకు బయట లేదు. మనమేం చేస్తున్నట్టు, లేదు ప్రభావ, నా అంతటి నేను వండుకొని తినగలను, ఎవరి దగ్గర ఆధారపడను, ఎవడింటికి వెళ్ళను, ఎవరి దగ్గరికి వెళ్ళను, నా సొంతంగా నేను కష్టపడి సంపాదించుకోగలను. అంటే నువ్వు ఎంత సంపాదించుకున్నా అలాంటిదన్నమాట. అది కలలో బాగా భోజనం చేస్తున్నట్టు ఉండి మేల్కొనగానే వాడికి ఎలా ఉంటుంది? కలలో చికెన్ బిర్యానీ తింటూ 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 మెలుగు వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మనకి? మాయలో అయ్యయ్యో చికెన్ బిర్యానీ కళ, ఇది నిజమైతే ఎంత బాగుండు అనుకుంటాం. అందుకని మన జీవితాలలో ఆత్మీయ ఆకలి ఎందుకు తీర్చబడట్లేదు? మనకి ఆత్మీయ దాహము ఎందుకు తీర్చబడట్లేదు? మనం ఆత్మలో ఎందుకు బలంగా ఉండలేకపోతున్నాం? ఎందుకు మనం ఆత్మలో చాలామందికి సాక్షులు ఎందుకు జీవించలేకపోతున్నాం? ఎందుకొరకు ప్రభు కొరకు పౌరుషం కలిగి మనం బ్రతకలేకపోతున్నాం? అంటే మనకేం లేదు, దానా లేదు. మనకి ఈ దానాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడంటే తన సంఘములోనే పెట్టాడు. ఈ సంఘములోనే దేవుని యొక్క బిడ్డల మధ్య దేవుడు ఉంచాడు. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి తినగలిగినంత ఆహారం తినేసి పొందుకోగలిగినన్ని ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. అందుకంటాడు, సింహము పిల్లలు ఆకలి కొనునేవై లేమి గలవై ఆకలిని కొనును కానీ యెహోవా యందు భయభక్తులు గలవానికి ఏ మేలు పొదువయ్యాయి ఉంటాయి. ఆ మేలు ఎక్కడ పెట్టాడు దేవుడు? సంఘంలో పెట్టాడు. మనమే ఎలాంటి వాళ్ళమంటే, ఈ ఆధునిక యుగం మనకి ఏమి నేర్పించిందంటే, మాయదారి యుగం ఇది. మనకి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరి జీవితాలు వాళ్ళు జీవించేటట్లుగా మనకు నేర్పించింది. మనమేమో ఆ ఉచ్చులో పడిపోయాము. అందుకని మీరు చూడండి, మీరు మనందరికీ ఇండివిజువలిస్టిక్ లైఫ్ స్టైల్స్. మీరు ఎవరినైనా గమనించండి. ఇప్పుడు ఉదాహరణకి మా ఇంటికి వచ్చి భోజనం చేశాను, అబ్బాయి అక్కర్లేదండి, పర్లేదు ముందే అనేస్తాడు వీడు. అంటే వాడికి ఎంత ఇండివిజువలిస్టిక్ లైఫ్ స్టైల్ చూడండి. భోజనం చేయడం పర్లేదండి రాడు వాడు. లేదా మా ఆవిడ ఎదురు చూస్తుంది, మా ఆయన ఎదురు చూస్తాడు, మా అత్త చూస్తుంది, మా అమ్మ ఎదురు చూస్తుంటుంది, నేను ఎవరింట్లో తినండి అని అది గొప్ప కాదు. అది చెప్పాలంటే అది దరిద్రం. ఎందుకని? దేవుని బిడ్డలతో సహవాసములో నీవు భుజించే భోజనము. అందుకే మీరు చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు యేసు ప్రభు. ప్రకటన గ్రంథం మనం 3వ అధ్యాయంలోకి వెళ్ళి చూడగలిగితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20 వచనం చదువు. 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఏమన్నాడు? నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము.
అంటే యేసుక్రీస్తు ప్రభుని ఎక్కడుంటాడు? దేవుడు కూడా ఎక్కడుంటాడు? ఆయన సంఘంలోనే ఉంటాడు. మళ్ళీ గుర్తుపెట్టు. హలో, ఎక్కడుంటాడు యేసు ప్రభు? దేవుని బిడ్డల మధ్య ఉంటాడు. అంటే మనందరిలో ఉంటాడు వ్యక్తిగతంగా మనందరిలో ఉంటాడు, మళ్ళీ సంఘంలో కూడా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? ఎవడైనను తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో కూడా నేను భోజనము చేయుదును. ఏంటి భోజనం? యేసుప్రభు వస్తాడని చెప్పి చికెన్ బిర్యానీ వండి పెడితే ఆయన వచ్చేది తినడు. అయితే భక్తుడు కీర్తనకారుడు అంటాడు, మన యొక్క భోజనం ఏంటో తెలుసా? మన దగ్గర ఉన్న భోజనం ఏంటో తెలుసా? యేసుప్రభు మన దగ్గరికి వచ్చి భోజనం చేస్తానంటాడంటే ఆయనకి ఏదో పంచభక్ష పరమాణాలు పెట్టాలని కాదు, అవి తింటాడని కాదు. మనందరి దగ్గర ఒక భోజనం ఉంది, ఆ భోజనాన్ని తింటానంటున్నాడు. మన దగ్గర ఉన్న భోజనమే. మన దగ్గర ఉన్న భోజనం ఏమి? ఏసైకి పెట్టడానికి నీ దగ్గర ఏం భోజనం చెప్పండి? ఏసైకి మనం పెట్టడానికి మన దగ్గర ఉన్న భోజనం ఏంటి తెలుసా మీకు? తెలియదు. మనం అందుకే రావాలి దేవుని సన్నిధి. అందుకే మనందరం కూడా దేవుని బిడ్డల మధ్యలో ఉన్నప్పుడే మనకి మన వెలిగింపు వస్తుంది. మనకి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి, జ్ఞానోదయం కలుగుతుంది. మన అందరి దగ్గర ఉన్న భోజనం ఏంటంటే 42వ కీర్తన 3వ వచనం చదువు. 42వ కీర్తన 3వ వచనం. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. చాలు, రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానం. మనందరి దగ్గర ఉన్న భోజనం ఏంటంటే కన్నీళ్ళు, దుఃఖం, బాధ, శ్రమ కదా, వేదన, పాపం మీద జయం లేకపోవడం, కృంగుదల, నిరాశ, నిస్పృహ, ఇవి మన భోజనాలు. రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళే నాకు అన్నపానములా. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నానయ్యా, నువ్వు తలుపు తీస్తే నేను నీ హృదయంలోనికి వచ్చి నీలోనికి వచ్చి నేను నీతో కూడా భోజనం చేస్తాను. ఏం భోజనం చేస్తాడు ఇప్పుడు చెప్పండి? మన కన్నీళ్ళని పంచుకుంటాడు, నీ నిరాశలను, నీ నిస్పృహలను పంచుకుంటాడు, నీ బలహీనతలను పంచుకుంటాడు, నీకు పాపం మీద జయం లేనటువంటి స్థితిని అర్థం చేసుకొని ఆయన దాని మీద నీకు జయమిస్తాడు, కృపనిస్తాడు. అందుకే మనం ఎప్పుడో పాడబడుతుంటాం కదా, కన్నీరు తుడచువాడా నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా నా కన్నీరు తుడచువాడా, ఎక్కి ఎక్కి ఏడు వంచినా ఎక్కి తలపారైనా, వెక్కి వెక్కి ఏడు వంచినా
కాబట్టి మనందరి దగ్గర ఏమన్నా చెప్పండి, కన్నీళ్ళు, దుఃఖం. మన అందరి దగ్గర ఏమున్నాయంటే నిరాశ, నిస్పృహ, ఎదగలేని స్థితి, మరుగుజ్జుతనం, ఆత్మలో ఎదగాల్సినంతగా ఎదగలేనటువంటి స్థితి. ఎందుకు ఈ స్థితి అంటే మన జీవితంలో ఆధ్యాత్మికంగా అలాగనే భౌతికంగా కూడా మనకి ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు అని అంటే, మనం దేవుని బిడ్డల సహవాసమును ప్రేమించాల్సినంతగా ప్రేమించి వారితో గడపాల్సినంతగా మనం గడపనందువలననే మన జీవితంలో ఏం లేదు, అన్ని రకాలైన సమస్యలకి కారణం. ఆర్థికంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దేవుని బిడ్డల మధ్యలో కలిస్తే నీకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఎందుకని? దేవుని బిడ్డల మధ్యలో నివసించినప్పుడు అనారోగ్యం అయితే ఎవరొకరు చేసి ప్రార్థన చేస్తారు, ఎవరొకరు నీకొరు ప్రార్థన చేస్తారు. దేవుడు గమనించండి, వాగ్దానములన్నీ దేవుడు తన సంఘములోనే పెట్టాడు. హల్లెలూయా. అన్ని వాగ్దానాలు సంఘానికి. నేను వచ్చి ఏంటి ప్రభు మా సంఘంలో వాగ్దానం పెట్టావు కదా, మా వాళ్ళని స్వస్థపరుస్తానని, మీలో ఎవడైనా రోగి అయి ఉండేనా అన్నదా బైబిల్ చెప్తుందా లేదా? యాకోబు పత్రిక 5వ వచనంలో ఏమన్నాడు? మీలో ఎవడైనాను రోగి అయి ఉండేనా వాడేం చేయాలి? సంఘపు పెద్దలను పిలిపింపవాలి. అప్పుడు వారు వచ్చి నూనె రాసి నా నామము నిమిత్తము ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే నా నామమున ప్రార్థన చేస్తారో వాడిని ఏం చేస్తానన్నాడు దేవుడు? వారిని నేను స్వస్థపరచు. ఆమేన్. అంటే స్వస్థత ఎక్కడుంది? కానీ మనం ఎక్కడికి రాము. ఇప్పుడు మనం ఏదన్నా బీపీ వచ్చింది అనుకోండి, బీపీ బాగా పెరిగిపోతుంది, మందులు కాదు. మందులు ఎక్కడ ఉంటాయి? మెడికల్ స్టోర్లు ఉంటాయా లేదా? డాక్టర్ ఎక్కడ ఉంటాడు? కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్తే తగ్గుతుందా, లేకపోతే మామూలుగా మందులే మన ఇంటికి రావాలా? మనమే మందుల దగ్గరికి బాగాలేకపోతే ఏమంటారు? హాస్పిటల్కి పడండి పదండి అని అంట. కానీ ఆత్మీయంగా బాగాలేదు పదని పాస్ గారి పదని అంటారా? అనరు. ఎందుకని? బాగలేకపోతే ఇంకా మనం మంది పాస్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ఇంకా కొన్ని పాపాలు చెప్తారు, ఇంకా కొన్ని తప్పులు చెప్తాము. ఇవన్నెందుకు తిప్పులు వచ్చిన బాధ? ఎవరికి కనబడకుండా కాముగా మన జీవితం మనం జీవిస్తాం. అందుకని వారి జీవితంలో పాపం మీద జయము ఉండదు, వారి జీవితంలో అనారోగ్యం పాలు. మన మధ్య మన సహవాసంలో ఒక ఆయన చెప్తున్నారు, ఒక అమ్మాయి చెప్పింది, మాస్టర్ గారు మీరు మా పాపకి చాలా కాలం వాంతులు అంటే నాసి అంటారు, అంటే వాంటింగ్ సెన్సేషన్, తినేది కాదు, ఏం కాదు, చాలా అనారోగ్యంగా. ఎప్పుడైతే మీ దగ్గరికి వచ్చామో మీరు ఒక రోజు అండి, నాకు గుర్తులేదు, మొన్న ఆవిడ చెప్తే నాకు తెలిసింది, ఒకసారి అండి మా పాప మీద మీరు చెయ్యేసి ప్రార్థన చేశారండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పిల్ల బాగా తింటుందండి, వామిటింగ్ సెన్సేషన్ పోయింది, చాలా పుష్టిగా అయింది, ఆకలి మీద చాలా ధ్యాస వచ్చింది, చాలా ఆరోగ్యకరంగా ఉందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళా ఇక ఆ విధమైనటువంటి అనారోగ్యం పాలవ్వలేదు మా అమ్మాయి. నేను దేవుడిని చాలా స్తుతించాను. నేను ఎప్పుడు చేశానో నాకే తెలియదు, దేవుడు ఎప్పుడు స్వస్థపరిచాడో కూడా నాకు తెలియదు. మనకి తెలియకుండానే దేవుడు మన మధ్యలో ఏం పెట్టాడు? స్వస్థత. కానీ మనం ఏంటంటే ఎక్కడైతే మనకు స్వస్థత ఉందో అక్కడికి రాము మనం, ఎక్కడైతే వైద్యుడు ఉన్నాడో ఆ వైద్యుని దగ్గరికి రాము మనం, ఎక్కడైతే ఆశీర్వాదాలు ఉన్నాయో ఆ ఆశీర్వాదాలు ఉండేటువంటి చోటికి మనం రాము మనం. అందుకని వాగ్దానములన్నీ దేవుడు తన సంఘములోనే పెట్టాడు. తన సంఘములో దేవుడు ఏం పెట్టాడో చెప్తున్నాను. ఒకటి ఏం పెట్టాడు? ఆశీర్వాదాలన్నీ ఎవరికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. నీకొక్కదానికి ఒక్కడికి ఇవ్వాలి, గుర్తుపెట్టుకో. నాకొక్కడికి నీకొక్కడికి దేవుడు ఇవ్వలేదు. ఆశీర్వాదాలన్నీ సంఘములో ఉన్నాయి, నువ్వు ఇక్కడికి వస్తే ఆశీర్వాదాలు నీకు కూడా వర్తిస్తాయి. అలాగనే దేవుని యొక్క వాగ్దానములన్నీ ఎక్కడ ఉన్నాయి? సంఘములో ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ కూడా సంఘానికి ఇచ్చాడు. నువ్వు సంఘంలో కనుక జీవించగలిగితే, దేవుని బిడ్డలతో కలిసి నువ్వు జీవించగలిగితే ఆ వాగ్దానాలు నీకు కూడా పడతాయి. ఇంకా ముఖ్యమైనది ఏంటో తెలుసా? రక్షణ కూడా అది సామూహికమైంది. రక్షణ అనేటువంటిది కూడా మీరు అనుకుంటారు, నాకు నేను రక్షణ పొందానండి, నేను పరలోకి వెళ్ళిపోతాను అనుకుంటా. నీ అందరు నువ్వు రక్షణ పొంది దేవుని బిడ్డల సహవాసంలో జీవించకుండా నువ్వు పరలోకం కూడా పోవు. గుర్తుపెట్టు, దేవుని బిడ్డల సహవాసంలో నువ్వు జీవించకుండా, దేవుని సంఘాన్ని గుర్తించకుండా, యేసుక్రీస్తు యొక్క సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం అనేటువంటి వివేచన లేకుండా నీ అంతటి నీవు వ్యక్తిగతంగా జీవిస్తూ ఉంటే అలాంటి వాడు పరలోకం కూడా వెళ్ళాడు. ఎందుకంటే వాడికి రక్షణ లేనట్టు.
రక్షణ అనేది దేవుడు సంఘానికి ఇచ్చాడు, సామూహికంగా మనల్ని రక్షించుకుంటాడు. అంటే వ్యక్తిగతంగా పిలిచాడు మనల్ని, లివింగ్స్టన్ని వ్యక్తిగతంగా పిలిచాడు, సోలొమన్ని వ్యక్తిగతంగా దేవుడు పిలిచాడు, రక్షించుకున్నాడు. మరియమ్మని, మార్తమ్మని, సువార్తమ్మని దేవుడు వ్యక్తిగతంగా పిలుచుకున్నాడు. కానీ ఎక్కడికి పిలుచుకున్నాడు? వాళ్ళందరూ కలిసి ఒకచోట సామూహికంగా ఒకచోట కలిసి క్రీస్తు యొక్క శరీరముగా జీవించుట కొరకు మనల్ని పిలుచుకొని ఉన్నాడు. ఈ సత్యం చాలామంది క్రైస్తవులకి తెలియదు. కొంతమంది బోధకులు కూడా తెలుసు, కానీ ఆ బోధకులు కూడా దీన్ని నొక్కి చెప్పారు. నిన్ను వ్యక్తిగతంగా పిలుచుకున్నాడు, కానీ సామూహికంగా జీవించడానికి పిలుచుకున్నాడు. కానీ విచారం ఏంటంటే, మనం అందరము వ్యక్తిగతమైన రక్షణను కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తాం తప్ప సామూహికమైనటువంటి రక్షణని మనం కాపాడుకుంటూ ఒకరినొకరం బలపరుచుకుంటూ ఈ సహవాసములో మనం జీవించాలనేటువంటి ధ్యాస మనకు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, రక్షణ అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి? సంఘానికి ఉంది రక్షణ. నువ్వు సంఘంలో ఉంటే నువ్వు కూడా ఏమవుతావు? పైకి వెళ్తావు. కొన్నిసార్లు మనలో కొన్ని చిన్న చిన్న బలహీనతలు ఉండొచ్చు. కానీ నువ్వు పడవలో ఉన్నావు అనుకోండి, బలహీనతలు ఉన్నా కానీ నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, మరి ఏం చేయమంటారు? సార్ నా బలహీనత ఇది, నా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాను. నీలో బలం ఉంది, నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. నాలో కొంత బలం ఉంది, నీకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సంఘంలో ఏమవుతాయి? కవర్ అయిపోతాయి. అంటే కవర్ అయిపోతాయి అంటే మన పాపాలను కవర్ చేసుకుని బ్రతకమని చెప్పట్లేదు, వాళ్ళ తప్పుగా అర్థం చేసుకోవాలి. అంటే మనలో కొన్నిసార్లు కొన్ని బలహీనతలు కనబడినా కానీ ఆ బలహీనతలకి పరిష్కారం ఎక్కడుంది? సంఘములో ఉంది. ఆ సంఘములో ఆ దేవుడు ఏం చేస్తాడంటే, ఒక్కొక్కరి బలహీనతల్ని చూడు దేవుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరి బలహీనతలను చూస్తాడు దేవుడు. అసలు చూడని నేను చెప్పట్లేదు, చూస్తాడు. కానీ ఓవరాల్గా దేవుడు సంఘం యొక్క స్థితి ఏంటని చూస్తాడు. అందులో కొంతమంది అంతా కలిపి కొంత బలహీనత ఉండొచ్చు, సంఘం అంతా కలిపి అందులో కొంత బలహీనత ఉండొచ్చు, పరిపూర్ణం కాదు మనం. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, తన మహాకృపను బట్టి ఆ బలహీనతల్లో కూడా మనకు జయమునిచ్చి ఆయన మనల్ని పరలోకానికి చేర్చుకుంటాడు. నువ్వు కనుక ఒక్కదానివి బయటికి వెళ్ళి, నేను చాలా దేవుని కొరకు జీవించగలను, ఒక్కరిని బ్రతకగలనని నువ్వు బయటికి వెళ్ళి నువ్వు కొంచెం టింగరేషాలు వేసావంటావు, ఏమవుతావు చెప్పండి? నువ్వు పరలోక రాజ్యంలో కూడా వెళ్ళాలి. అందుకని మనకి రక్షణ కూడా అర్థం కాలేదు. రక్షణ అంటే ఇది సామూహికమైనది. ఆశీర్వాదాలన్నీ సామూహికమైనవి, వాగ్దానాలన్నీ సామూహికమైనవి, తర్వాత రక్షణ కూడా సామూహికం. అట్లాగనే మన ఆత్మీయ ఎదుగుదల కూడా సామూహికమే. ఆత్మలో ఎదగడం అంటే నా అంతటి నేను ఒక్కదాన్ని ఎదుగుతున్నాను అని అనడం కాదు. ఎదగడం అంటే దేవుని బిడ్డల మధ్యలో మనం కలిసి జీవిస్తున్నప్పుడు మనందరం కలిసి ఎదగాలన్న. అందుకని ఎదుగుదలను కూడా దేవుడు ఎలా చూస్తాడు? ఇండివిజువల్గా చూడు, వ్యక్తిగతంగా చూడు, సామూహికంగా చూస్తాడు. అంటే అందరూ కలిసి ఎలా ఎదుగుతున్నారు, ఒక్క శరీరంగా చూస్తాడు. ఈ ఒక్క శరీరము ఎంతగా ఎదుగుతుంది, క్రీస్తు సారూప్యత మొత్తానికి ఓవరాల్గా ఎంత వచ్చింది. అందులో ఒకడికి తక్కువ ఉండొచ్చు బలము, ఒకడికి ఎక్కువ ఉండొచ్చు. అక్కడ ఏమైపోయింది? తక్కువ ఉన్నటువంటి వాడు ఎక్కువ ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి ఒకసారి కవర్ అయిపోతాడు అన్నమాట. కాబట్టి మన ఆత్మీయ అభివృద్ధి కూడా అది సామూహికమైనది. అర్థమవుతుంది నేను చెప్పాను. కానీ విచారం ఏంటంటే, ఈ ఆధునిక యుగం మనకి ఏమి నేర్పించిందంటే, మనందరం కూడా ఇండివిజువలిస్టిక్ లైఫ్ స్టైల్స్ చూస్తాం. ఎవరికి వాళ్ళమే, ఎవరి అజెండాస్ వాళ్ళకి, ఎవరి గోల్స్ వాళ్ళకి, ఎవరి ఉద్దేశాలు వాళ్ళకి, ఎవరి బాధలు వాళ్ళకి. అంటే అంటారు చూడండి, ఏం చెప్పమంటారు? నా బాధలు నా సీత కష్టాలు సీతవట, పీత కష్టాలు పీత. కరెక్టే, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవని. నువ్వు ఇంట్లో కూర్చుంటే నీ కష్టాలు ఏమి తీరు. నువ్వేం చేయాలి? దేవుని బిడ్డల సహవాసంలో ఇక్కడ పరిష్కారం ఉంది నీకు. సంఘంలో దేవుడు ఏం పెట్టాడు? పరిష్కారం. తర్వాత నువ్వు జీవించాల్సింది ఎవరి కొరకు? మీ అమ్మ కొరకు, మీ నాన్న కొరకు, మీ పిల్లల కొరకు. నేను జీవించాల్సింది సంఘం కొరకు, ప్రభువు కొరకు. అందుకే మనం మరి ఇలాగా సంఘములోనే అన్నీ ఉంటే మనం సంఘానికి ఎన్నిసార్లు రావాలి చెప్పండి? ఎన్నిసార్లు దేవుని బిడ్డలతో కలవాలి చెప్పండి? అందుకే హెబ్రీ పత్రికలో గ్రంథకర్త అన్నాడు, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగున చేయొచ్చు. ఏమన్నాడు? ఆ దినము సమీపించిన కొలది మీరు మరి ఎక్కువగా అలాగ చేయండి, సహవాసముగా కూడుట మీరు మానొద్దు.
ఇప్పుడు చూడండి, మనకి స్పెన్సర్ ఇవన్నీ వచ్చాయి కదా, షాపింగ్ మాల్స్ వచ్చిన తర్వాత స్పెన్సర్ ఉందనుకోండి. మనకు ఉదాహరణకి ఒక ఏదో ఒక వస్తువు బిస్కెట్స్ కావాలనుకోండి, చిన్న కొట్టుకు వెళ్తే దొరుకుతుంది. కానీ ఈ అరికెలు సాములు అవి కావాలనుకోండి స్పెన్సర్కి అంటే స్పెన్సర్కి వెళ్ళిపోతే ఏమంటే అన్నీ దొరుకుతాయి అక్కడ. అట్లానే ఇలాంటివి కొన్ని పెద్ద పెద్ద, ఇప్పుడు డీమార్ట్ ఉంది, డీమార్ట్కి వెళ్తే అన్నీ ఉంటాయి మొత్తం. అట్లాగనే దేవుడు అన్నిటిని ఎక్కడ పెట్టాడు? సంఘంలో పెట్టాడు. మరి ఇలాంటి ఈ సహవాసములో ఈ సంఘములో ఉండేటువంటి మనము ఎంత ఎక్కువగా మనం ఒకరికొరకొకరు మనం ప్రార్థన చేసుకోం, ఒకరికొరకొకరు మనం ప్రయాసపడతాం, ఒకరినొకరు మనం ప్రేమిస్తాం, ఒకరినొకరు మన సొంత తోబుట్టువుల్లాగా మనం వాళ్ళని పరిగణించగలుగుతాం. అందుకని ఈ సామూహికమైనటువంటి జీవితము మనందరం జీవించాల్సింది. అందుకే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో కూడా ఈ మాట. నేను చాలాసార్లు ఇది మీకు జ్ఞాపకం చేశాను, బట్ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. 12 నుంచి మనం 14 వరకు చదువుకుంటాం. చదవండి. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరమును ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతే శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. చాలు చాలు. ఇక్కడ ఏమన్నాడు? 13 వచనం చూడండి. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను. ఆ రోజుల్లో వాళ్ళు యూదులు, గ్రీసు దేశం. ఈ రోజుల్లో మనం ఏం చెప్పాలి? మన కులాలు చెప్పుకోవాలి కదా. మనం రెడ్లమైనను కాపులమైనను, 3 అయినను 4 అయినను 2 అయినను డాష్ 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 ఇంకేమైనను మనం అందరం ఏమై ఉన్నాము? ఒక్క శరీరములోనికి అన్నాడు. చూడు, ఒక్క శరీరములోనికి అని తెలుగులో అక్కడ ఉంది, కానీ ఫుట్ నోట్స్లో మీరు చదవండి. ఫుట్ నోట్స్లో చదవండి ఏమనుంది? కింద కింద రాశాడు ఒక్క శరీరంలోనికి అనేది ఒకటి రాశాడు కదా, దాని కింద ఫుట్ నోట్స్లో ఉంటాయి చూడండి. ఇప్పుడు మీరు ఒక్క శరీరం ఉంటేనే మాట అక్కడ పెట్టి చదవండి. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరముగా ఉండుటకు బాప్తిస్మము పొందితిమి. ఒక్క శరీరముగా ఉండుటకు, ఒక్క శరీరముగా జీవించుటకు మనమందరము ఆత్మయందే, ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందాము. అర్థమైంది మీకు? ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మన కల్చర్ ప్రకారం చదువుకుంటే ఏమండి, ఒకవేళ బ్రాహ్మణులైనను రాజులైనను చౌదరీస్ అయినను రెడ్లైనను కాపులైనను కమ్మైనను మాలైనను మాదిగైనను మనమందరమును ఒక్క శరీరముగా ఉండుటకు, ఒక్క శరీరముగా ఉండుటకు ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందాం. అంటే ఒక్క శరీరముగా ఉండుట కొరకు ప్రభు మనల్ని రక్షించుకున్నాడు. కానీ ఎలా ఉంటున్నాం మనం చెప్పండి? ఒక్క శరీరముగా ఉంటున్నామా, లేకపోతే అనేకమైన శరీరాలు ఉంటున్నామా? మనము వేరు వేరు శరీరాలు ఉంటాం కదా. ఎవరికి వాళ్ళు ఇప్పుడు ప్రార్థన అయిపోండి, తొర్రు మన అందరం ఎవరి కాదు పారిపోతాం. మళ్ళీ ఆదివారం వరకు నో ఫోన్ కాల్, అసలు ఏమీ లేదు, ఎక్కడున్నారు ఏంటో మనకు సంబంధమే లేదు అసలు. మళ్ళీ మనకు సంబంధం ఎప్పుడు? మళ్ళీ ఆదివారం గుర్తుకొస్తుంది. ఆదివారం నాడే మళ్ళీ మనకి దేవుడితో సంబంధం. అప్పుడు ఎంత ప్రేమలుగా వస్తాము, ప్రైజ్ లార్డ్ బ్రదర్ ఎట్లున్నారు, బాగున్నారు అంతా. ఇవద్దు కబుర్లు, ఇవన్నీ కబుర్లు. మధ్యలో నీకు మీ నిజంగా సహోదరి అంటున్నావంటే, సహోదరు అంటున్నావంటే మధ్యలో నీకు వాళ్ళు గుర్తుకొస్తున్నారు. కొన్ని దూరంగా ఉంటే మీరు కలవలేకపోవచ్చు, కనీసం ఫోన్ చేసి ఎలా ఉన్నారని పలకరించేవాడు. అందుకని ఈ సామూహిక జీవితం, దీన్ని ఇంగ్లీష్లో కార్పొరేటెడ్నెస్ అంటారు. ఈ సామూహిక జీవితము సంఘం జీవించట్లేదు. అందుకే లోకానికి తెలియట్లేదు. మనం ఏంటంటే వాళ్ళకి ఎలాంటి ఇంప్రెషన్ ఇస్తున్నామంటే, మనం ఒక మతం అనే ఇంప్రెషన్ ఇస్తాం, మతం అనేటువంటి ఒక భ్రమ కల్పిస్తాం. అందుకని వాళ్ళు ఏమనుకుంటారు? ఇది ఒక మతం అనుకుంటారు. క్రైస్తవం కూడా ఒక
మతమే. మనం కూడా ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాం? మతాచారాలు ఆచరిస్తాం. అందుకే యేసు ప్రభు ఎవరో తెలియట్లేదు. మనమందరము ఒక్క శరీరముగా ఉండుట కొరకు మనము బాప్తిసం పొందాము, పిలువబడ్డాము. కానీ విచారం ఏంటంటే ఒక్క శరీరముగా మనం ఎవ్వరము జీవించవచ్చు. ఎవరింటికి కూడా మనం వెళ్ళి మధ్యాహ్నం పూట వెళ్ళి పర్లేదులే దావీదు ఉన్నాడు కదా, ఆయన ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం వెళ్ళి ఫోన్ చేస్తానులే, ఈ పూట ఎందుకో పాస్టర్ గారు కూర చేయలేదని వెళ్ళిపోయి దావీదు కొంచెం అన్నం పెట్టాయా అనలేను నేను. అంటే పెట్టడం కాదు, చాలా అద్భుతంగా పెడతాడు ఆయన, బ్రహ్మాండంగా చేసి పెడతాడు, ప్రాణం పెడతారు మీరు అంతా దానికి అంటారు. కానీ నాకు ఆ ధైర్యం రావట్లేదు అని అంటున్నాను. అంటే మిమ్మల్ని నిందించవద్దు, నన్ను నిందించుకుంటున్నాను. అది మిమ్మల్ని ఎందుకు అనడం అవసరం. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇండైరెక్ట్. మొన్న ఒకసారి దావీదు అన్నాడు, మా ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత దావీదు భోజనం చేసి వెళ్ళాను, 10 అయింది, భోజనం చేసి వెళ్ళమని. లేదన్నా మా అన్న ఉన్నాడు అన్న. సరే మీ అన్న, మరి ఈ అన్న సంగతి ఏంట్రా అంటే ఈ అన్న కాదన్నాను. మా అన్న ఒక్కడే ఉన్నాడు అంటే అంటే మీ శాంసన్ ఏమో వాడు సొంతం మీ అన్న, మరి నేనెవరిని చూసారా? నేను బయట అయిపోయింది ఇంకా అక్కడ. అంటే ఆయనకి వాక్యం అర్థం కాలేదు, నాకు కూడా అర్థం కాలేదు వాక్యం. కానీ యాక్చువల్గా బైబిల్ ప్రకారం ఏంటంటే వాళ్ళ అన్నయ్య సొంత అన్న కాదు అసలు చెప్పాలంటే, ఒకవేళ రక్షణ పొందకపోతే. అసలు అన్నెవరు? యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రతి వాళ్ళము సొంత అన్న అదమ్ముల. నిత్యం అక్కడ ఉంటాం మనం. కాబట్టి ఏ అన్నతో ఎక్కువ ఉండడానికి ఇష్టపడాలి? ఇప్పుడు ఏ అన్నతో ఉండడానికి ఇష్టపడాలి? మీ సొంత అన్నలు, మీ సొంత అక్కలు, మీ సొంత మా అప్ప, మా అమ్మ, మా ఆడిపడుచు, మా మేనత్త, మా మేనమామ, ఆడేం చేయండి నీకు అసలు కదా? మా అప్ప వచ్చిందమ్మా, మీ అప్ప ఏం చేస్తా నీకు? అప్పని కూడా పెట్టదు నీకు. అప్ప 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 అని అప్ప వెనకాల పడుతూ ఉంటాం. ఈ అప్ప దగ్గరికి రా, పాస్టమ్మ గారు ఒక అప్ప, మా అప్ప పాస్టమ్మ గారు మా అప్ప దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు ఎవరు అనరు, ఈ అప్ప దగ్గరికి రండి శుభ్రంగా మీకు ఏం కావాలి కదా. ఈ అప్పలు గుర్తున్నారు మనకి. ఎవరెవరో దగ్గరికి వెళ్ళిపోతున్నాం, మా మేనత్త అండి అసలు ఊరుకోదండి, కంపల్సరీ వెళ్ళి కలవాలండి. మరి ఈ మేనత్త సంగతి ఏంటి? ఈ మేనమామ సంగతి ఏంటి? మన బంధుత్వం అసలు నిత్యత్వము, యుగ యుగములు ఉండబోయే బంధుత్వం. దీని కొరకు మనం ప్రయాసపడ్డం మానేసి రక్షణ పొందినోడు వాడికి రక్షణ ఉండదు, ఏముండదు. మా అన్నయ్య మొత్తం అసలు రక్షణ ఉందో వాడికి, అసలు నీకు అన్నయ్య ఎట్టవుతున్నాడు? యేసుప్రభుని ఎరగనటువంటి వాళ్ళు, యేసుప్రభుని తెలుసుకునేటువంటి వాళ్ళు మా బంధువులండి, మా సహోదరులండి అని వాళ్ళని ఎలా అనగలవు అసలు? క్రీస్తును వెంబడించినటువంటి వాడెవడు కూడా మన బంధువులు, మన సహోదరులు కాదు. అందుకే యేసయ్య నేర్పించిన పాఠం ఏంటి? నా తల్లి ఎవరు? నా తల్లి ఎవరు? నా సహోదరుడు ఎవడు? నా తల్లి ఎవరు? నా అంటాం మనం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీ అమ్మ దగ్గర చూద్దాం అడగడం. మీ అమ్మని పట్టుకొని అమ్మ నువ్వెవరు? నా తల్లి ఎవరు? గోవ మీద గట్టిగా వేస్తాను మీ అమ్మ. అక్కడ ఇక్కడ మాత్రం ఇక్కడ అమ్మ లేదు కదా అనేస్తాం మనం. సహోదరుడు అన్నయ్య పక్కన లేరు కదా అనేస్తాం. నా సహోదరుడు ఎవడు? అక్కడ ఇక్కడ అంటాం మనం. అక్కడికి వెళ్ళాను గోవ మీద కూడా అంటారు. అంటే మనం భూ సంబంధమైన బంధుత్వం ఎంత జిగిరిగా, ఎంత లోతుగా ఉందో ఆలోచించు. మనం ఆ బంధుత్వం నుంచి విమోచింపబడి, అందుకే యేసయ్య అంటాడు, ఏమన్నాడు? నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నా తల్లియు నా సహోదరుడును. నా తండ్రి చిత్త ప్రకారం ఎవడైతే చేస్తాడో వాడు నా తల్లి, నా తండ్రి. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నీవు నన్ను విడువనివ్వే, అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనివ్వే.
కాబట్టి ఇప్పుడు ఎవరు మన సొంత అన్నదమ్ములు అక్క చెల్లెలు అంటే మనమే. కానీ మనం ఎవరితో ఉండని చెప్పండి. అఫ్కోర్స్ అలా దావీదు ఆ మాట అనేసరికి లోబడ్డాడు, ఉన్నాడు ఇంట్లో భోంచేసేది, భోంచేపోతే అయిపోయింది, గ్రహింపు వచ్చింది. అట్లా మనం గ్రహించాలి. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి, నేను ఎవరింటికి వెళ్ళనండి, ఎవరింట్లో అడుగు పెట్టనండి, ఎవరింట్లో తిననండి. ఓహో, అంటే నీకు కుష్ఠరోగం ఉందా? నీకు కుష్ఠరోగం ఉందా? అందుకే ఎవరింటికి వెళ్ళవా? కరోనా అందుకే ఎవరింటికి రావా? అది గొప్పతనం కాదు, అది రోగం. అదేం చెప్పండి, రోగం అది. నేను ఎక్కడ తినను, ఎవరింటికి వెళ్ళను, ఎవరిని అడగను, ఏం అడగను అనేటువంటిది అది రోగం. అడగాలి మనం, అవసరాలలో మనం ఒకరినొకరు అడగాలి, మనం అడుక్కోవాలి. ఎందుకని దేవుడు మనల్ని అలా నియమించాడు. మనం ఒకరింటికి ఒకరు మనం వెళ్ళాలి. పనున్నా పని లేకపోయినా ఫోన్ చేసి టైం తీసుకొని వెళ్ళి కూర్చోవాలి, వాళ్ళతో గడపాలి. ఎందుకని నిత్యత్వం ఉండే బంధుత్వం ఇది. కానీ నేను అందుకే గమనిస్తుంటాను చాలామందిని, అందరూ వాళ్ళ ఇళ్ళకి మా సంక్రాంతి పండుగ సెలవులు కదండి పిల్లలకి మా ఊరేలా. మరి మీకు సెలవులు వచ్చినప్పుడు మా ఇంటికి ఎవరు రారే? ఒక్కరు రారే? ఏ ఒక్కరు కూడా బ్యాగ్ పట్టుకుని మా ఇంటికి వచ్చిన రకాలు లేదు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నాము అంటే మనం నిజంగా సంఘముగా జీవిస్తున్నాం. అందుకే సంఘంలో ఏం కనబడట్లేదు, సంఘం యొక్క శక్తి లోకానికి తెలియదు. ఇండివిజువల్గా ఒకరికొకరు ఎవరికి వారమే మనం జీవిస్తూ ఉంటే మనలో శక్తి. అలాగనే దేవుని యొక్క శక్తి దేవుడు తన సంఘములోనే పెట్టాడు. దేవుడు తన శక్తిని కూడా సంఘములోనే పెట్టాడు. ఎందుకని? వారు కూడి ప్రార్థించిన చోటు కంపించింది. భూలోకమును తలక్రిందులు చేయువారు అన్నాడు, కానీ భూలోకమును తలక్రిందులు చేయువాడు ఒక్కడని చెప్పరా. భూలోకమును తలక్రిందులు చేసేవారు వీళ్ళు ఇక్కడికి కూడా వచ్చారా? వామ్మో. అంటే సంఘములో ఏం పెట్టాడు దేవుడు? పవర్. ఏం పెట్టాడు దేవుడు? పవర్. దేర్ ఇస్ పవర్, దేర్ ఇస్ గ్రేట్ పవర్ ఇన్ ద కింగ్డమ్, ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఇన్ ద చర్చ్. దేవుడు ఎంత శక్తిని పెట్టాడంటే నీ బలహీనతలను పటాపంచలు చేయగలిగిన శక్తి, నీ పాపాన్ని వెరగొట్టగలిగిన శక్తి, అలాగనే దయ్యపు శక్తులను నిర్వీర్యం చేయగలిగినటువంటి శక్తి, సాతాను యొక్క కుయుక్తులను వాడి అనుచరులను పారద్రోలగలిగినంత శక్తి, అన్యులైనటువంటి వారు మన మధ్యకు వచ్చినప్పుడు వారిని పాపముల విషయంలో ఒప్పించగలిగినంత శక్తి దేవుడు తన శక్తిని మన మధ్యలో పెట్టాడు. మనకు కొన్ని విషయాల్లో జయం రాదు, కానీ దేవుని బిడ్డల మధ్యలో ఉన్న శక్తి నీలో కార్యసాధకం చేస్తాడు. అందుకే చాలామంది ఎప్పుడు చూడండి, కొంతమంది ఉంటారు, ఏమో అలాగనుకుంటే ఏడ్సేమంటారు పాస్టర్ గారు, తింటే ఆయాసం అండి, తినకపోతే ఆయాసం. ఎందుకు బలహీనవు? నువ్వు శరీర రీతిగా బలహీనుడవే, ఆత్మలో బలహీనుడవే. కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తి ఉన్న చోటికి నువ్వు రావడం. మనము శక్తిని పొందుకోలేకపోతున్నాం. వారు కూడి ప్రార్థించిన చోటు కంపించింది. ప్రార్థనలో శక్తి ఉంది, వాళ్ళ ప్రసంగంలో శక్తి ఉంది, వాళ్ళ యొక్క వాక్యంలో శక్తి ఉంది, వాళ్ళ సహవాసంలో శక్తి ఉంది. మన జీవితంలో ఎందుకు ఈ శక్తి కనబడట్లేదు? ఎందుకనంటే వీఆర్ లివింగ్ లైక్ పవర్లెస్ పీపుల్. మనందరం వేరువేరుగా జీవిస్తున్నాం కదా, పవర్ హౌస్ దగ్గరికి రావట్లేదు, రీఛార్జ్ అవ్వట్లేదు. మనం వేరువేరుగా జీవిస్తున్నాం కాబట్టి అందుకే మనం బలహీనులుగా, శక్తిహీనులుగా, భక్తిహీనులుగా బ్రతుకుతాం. దేవుని బిడ్డలతో కలవాలంటే భయం మనకి, కానీ వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, ఒక్క శరీరముగా జీవించుట కొరకు, ఒక్క శరీరముగా ఉండుట కొరకు మీరు ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందుతారు. ఎందుకు ఇచ్చాడు దేవుడు మీ భాష? పరిశుద్ధాత్మ భాషను ఇచ్చింది దేనికనంటే మీరందరూ కలిసి ఒక్క శరీరముగానే బ్రతుకుతారు. కాబట్టి దేవుని యొక్క సంఘములో దేవుడు ఏం పెట్టాడు చెప్పండి? చెప్పాలి మళ్ళీ, ఏమేమి పెట్టాడు? దేవుడి సంఘములు ఏమున్నాయి? ఆశీర్వాదాలు అన్ని సంఘములోనే ఉన్నాయి. తర్వాత నీకు ఏ ఆశీర్వాదం కావాలని ఎక్కడికి రావాలి? నువ్వు
సంఘానికి ప్రతి ఆదివారం వస్తున్నాను కదా అని అంటారు. అది కాదు. సంఘానికి రావడం అంటే సంఘంకి ఆదివారం అటెండ్ అవ్వడం కాదు, దేవుని బిడ్డలతో కలిసి జీవించాలి. కంటిన్యూస్గా కాన్స్టెంట్గా దేవుని బిడ్డలతో సహవాసంలో జీవించాలి. ఆశీర్వాదాలన్నీ సంఘములో ఉన్నాయి. రెండవది, వాగ్దానాలన్నీ సంఘములో ఉన్నాయి. మూడవది, రక్షణ కూడా సంఘానికి ఇచ్చారు. నాలుగవది, స్వస్థతలు సంఘములో ఉన్నాయి. అందుకని వరాలు ఇచ్చాడు కదా, అన్నాడు కదా, అందరికీ ఏమి ఇచ్చాడు? వరాలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు వరాలు? ఆ ఒక్క మాట చూసి మనం ముగించుకున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక, మనకి స్వస్థతలు రాకపోవడానికి కూడా కారణము మనం వ్యక్తిగతంగా ఎవరికి వారం జీవించడమే. 4వ అధ్యాయం, మొదటి పేతురు 4వ అధ్యాయము. దేవుడు సంఘములో ఇంకేం పెట్టాడో చూద్దాం మనం. 10వ వచనం, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికి ఒకడు ఉపచారము చేయడు. చాలండి. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికి ఒకడు ఉపచారము చేయడు. కృపావరాలు ఎక్కడున్నాయి ఇప్పుడు? అన్నీ సంఘంలో. తర్వాత దేవుడు మన కృపావరాలు ఎందుకు ఇచ్చాడు చెప్పండి? కృపావరాలు ఎందుకు ఇచ్చాడు మనకి? ఒకరికొకడు ఉపచారం చేయడు. ఇప్పుడు చూడండి, కార్డియాలజిస్ట్ ఉంటాడు, అంటే హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నాడు. అట్లాగనే ఆర్థోపెడిక్ అంటాం. ఆర్థోపెడిక్ అంటే ఏంటిది? ఎముకలు, కీళ్ళు అంటారు కదా, ఎముకల డాక్టర్ అంటారు, దుమ్ముల డాక్టర్, ఎముకల డాక్టరు, తర్వాత గుండె డాక్టర్. ఇప్పుడు గుండె డాక్టరు, ఎముకల డాక్టరు గుండెని బాగు చేయలేదు, ఎందుకు ఆయనకు తెలియదు. ఈయన ఇందులో ఎముకల్లో స్పెషలిస్ట్. ఈయన ఎవరు? గుండె వైద్యుడు. దేంట్లో స్పెషలిస్టు? గుండెలు బాగు చేయడంలో స్పెషలిస్ట్. కానీ ఎముకల వైద్యం ఎందుకు తెలియదు. వాళ్ళు ఇప్పుడు అలాగే ఇంకా చాలామంది ఉంటారు, చిల్డ్రన్ స్పెషలిస్ట్ అని చాలామంది ఉన్నారండి, అందరూ వైద్యులు చోటున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎముక ఇరిగిపోయింది అనుకోండి, మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తి ఎముక ఇరిగిపోయింది అనుకోండి, ఎముక డాక్టర్ ఏం చేస్తాడు? వెళ్ళిపోయి ఆ గుండెల డాక్టర్కి ఎముక ఇరిగిపోతే ఈ ఎముక డాక్టర్ వెళ్ళిపోయి బాగు చేస్తాడు. ఆయన చేసుకోలేదు. ఈ ఎముకల డాక్టర్కి గుండె పాడైపోయింది అనుకోండి, ఆ గుండె డాక్టర్ వచ్చేసి, హృద్రోగ వైద్యుడు వచ్చేసి ఆయనకి బాగు చేస్తాడు. అట్లాగనే దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు, నీకు ఒక వరం ఇచ్చాడు, మనందరికీ ఒక్కొక్క వరాలు ఇచ్చాడు. ఈ వరాలు, నాకు ఇవ్వబడిన వరాన్ని నేను నీకు ఉపయోగించాలి, మీకు ఇవ్వబడిన వరాన్ని మీరు నాకు ఉపయోగించినప్పుడు మీరు ఎదుగుతారు, నేను ఎదుగుతాను. ఇప్పుడు నాకు ఇవ్వబడిన వరాన్ని నేను కలవలేదనుకోండి, అంటే నాకు ఇవ్వబడిన వరాన్ని నేను మీకు ఇవ్వట్లేదు కదా, ఉపయోగించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకని మనం కలవట్లేదు కాబట్టి నా వరం నీకు ఉపయోగపడదు. నువ్వు కూడా నాతో కలవట్లేదు కాబట్టి నీ వరం నాకు ఉపయోగపడదు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? నేను నిరుపయోగంగా మారి ఉండిపోతున్నాను, నీవు నిరుపయోగంగా ఉండిపోతున్నావు. అట్లాగనే నేను ఎదగట్లేదు, నువ్వు ఎదగట్లేదు, నాకు స్వస్థత లేదు, నీకు స్వస్థత లేదు. అర్థమైందా మీకు? అంటే ఒకరికి ఒకరు ఉపచారం చేయుడి అంటే కృపావరములు కూడా సంఘానికి ఇచ్చారు. సంఘములోని పరిశుద్ధత, సంఘములోని ఎదుగుదల, సంఘముగా కలిసి జీవించడం ద్వారా మనము దేవుని యొక్క శక్తిని అనుభవించగలం. ఇవన్నీ దేవుడు సంఘంలోనే. అప్పుడు మీరు అనుకోవచ్చు, పర్లేదండి, మరి అందరూ ఇలా అనుకుంటారు, అలా అనుకుంటారు. అనుకోండి, వాళ్ళందరూ ఏదో అనుకుంటారు, మనం తక్కువ చూపు చూస్తారు, చిన్న చూపు చూస్తారు. మమ్మల్ని ఎవరు ఏమనకూడదండి. నేను ఎవరు ఏమనకూడదు. నువ్వు పరలోకం నుంచి దేవుడిని ఒక్కరినే కింద ఊడగొట్టేశాడు, పడగొట్టేశాడు. అననివ్వండి అందరూ. పరిశుద్ధులైన పౌలే ఏమంటున్నాడు చెప్పండి? పాపులందరిలో నేను ప్రధానమైన పాపం. ఎంతమంది అనుకుంటే అనుకోనివ్వండి, మన బలహీనత తెలియనివ్వండి. అంచేత ప్రియులారా, ఈ కార్పొరేట్ లైఫ్, సామూహికంగా సంఘముగా దేవుని బిడ్డలము కలిసి జీవించే ఈ జీవితము మాకు ఇవ్వండి ప్రభువా అని మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. ఇలా ఎప్పుడైతే మనం జీవిస్తామో నీ ఆశీర్వాదాలకి, ఆరోగ్యానికి, వరాలకి, పరిశుద్ధతకి, రక్షణకి కొదవలేదు, డోకా లేదు, శక్తికి డోకా లేదు. పరిశుద్ధతలో కూడా ఎదగడం అంటే ఏంటి తెలుసా? పరిశుద్ధత మనకి వ్యక్తిగతంగా రాదు. వ్యక్తిగతంగా మనము పరిశుద్ధతలు ఎదగడం అనేది జరగదు. పరిశుద్ధతలు ఎదగాలంటే ఆ సంఘంలో ఉంటేనే ఎదుగుతాం. మనం సంఘంలో లేకుండా మనం పరిశుద్ధతలో ఎదగదు. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మరి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. ఇవన్నీ కూడా ఊరికనే విని వెళ్ళిపోవడానికి కదా, మళ్ళీ వచ్చే వారు మళ్ళీ ఇంకా కొత్త ప్రసంగం అనుకోకండి. దీని కొరకు ప్రాక్టీస్ చేయండి, ప్రార్థన చేయండి. ఎలా జీవించాలి ప్రభు,
నాలో నిజమే నేను ఇవి చేయలేకపోతున్నాను, నాలో కొంచెం గర్వం ఉంది, అహంకారం ఉంది, నేను తగ్గించుకోలేకపోతున్నాను, నన్ను క్షమించండి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. అందుకని యేసు ప్రభు ఎంత తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు కదా, ఆయన తగ్గించుకొని భూలోకానికి వస్తేనే కదా మనకు రక్షణ వచ్చింది. అలాగే మనం కూడా తగ్గించుకొని ఒకరితొకరు కలిసి జీవించినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవాలి. తనలో ఉంచి ప్రార్థన చేస్తాం. ఒక నిమిషం మనందరూ కూడా తనలో ఉంచి ప్రార్థన చేస్తాం.